మధ్యలో అంటే చికెన్ పైన పైన చాలా రెడీగా ఉండండి. కింద సార్లు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం పూలు వేయడానికి 8 మంది అన్ని చూసుకోవాలి. ఇప్పుడు అందరం బ్యాచ్ పెట్టేస్తున్నాం. సరే
కొంచెం గ్యాప్ ఇవ్వండి. సవాలు చేసి ఎవరైతే చెప్తున్నారు ఆశిస్తున్నాము. కొద్దిగా అందరూ సైలెంట్గా ఉంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్లీజ్ కుటుంబంలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఈ ఆత్మీయ గెట్ టుగెదర్ మీరైన గురువు గారిని విద్యార్థులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు ఎవరైనా విద్యార్థులు స్టేజ్ మీద రండి.
అప్పుడే క్లాస్ లో మనం ఎంత సైలెంట్ గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకంటే సార్ ఉన్నప్పుడు మనం ఎంత సైలెంట్ గా ఉండాలి. ప్లీజ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని పద్మాక్షి నిత్యం సామం మహే నాగకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశ్రీరాయ గుణాధ్యక్షాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశ చేసిన వాళ్ళందరికీ వందే మాతరం వందే మాతరం. అద్భుతంగా దానం చేసిన జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మనందరం దీన్ని మలుచుకుందాం. వచ్చిన ప్రతి గురువు గారికి ప్రతి విద్యార్థులకి మా ప్రత్యేక వందనాలు. 23 సంవత్సరాల వసంతాల తర్వాత కూడా అదే ప్రేమ అదే అనుబంధంతో మళ్ళీ మనసంతా ఒకే చోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆత్మీయ గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చేసిన ఇప్పుడు ఒక్కొక్క గురువు గారి గురించి 4 మాటలు చెప్పి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రేమగా పరిచయం చేసి అక్షరాలకు అందం భావాలకు విలువ నేర్పిన హెల్త్ డిపార్ట్మెంట్ నెంబర్లతో ఆడుకోవడం నేర్పించి మా భవిష్యత్తు లెక్కలను 0 నుండి హీరోగా మార్చిన మేడం పట్టుకోండి. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బడి బాధ్యత భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువు గారు శ్రీ గోపాలకృష్ణ గారికి నమస్కారం. ఈ రోజు మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మాతో పాటు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హిందీలో ఏ మాత్రం పాండిత్యం లేని మమ్మల్ని పరీక్షల్లో డుమ్మా కొట్టకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణ చేసిన మేధావి మా ఆత్మీయ పనిలో నైపుణ్యాన్ని మాకు నేర్పించిన మా ఆదరణీయ ప్రాప్తానికి వేదిక మీదకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఎంతో సులభంగా భయం లేకుండా ఆసక్తికరంగా మార్చి క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మాలో నింపి మాలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీరు చేయగలరు అనే నమ్మకాన్ని కలిగించిన మా ప్రియమైన గురువు గారు శ్రీ వేణు పర్పస్ మాస్టర్ గారిని గట్టిగా చప్పట్ల మధ్య వేదికపై గ్యాప్ కారణంగా మిమ్మల్ని స్వయంగా వచ్చి పిలవడం కుదరలేదు సార్. అందుకు మమ్మల్ని క్షమించండి సార్. ఆనందానికి అసలు తాడు మా ప్రియమైన కమలా మేడం. మాలో పాజిటివిటీ నింపి ప్రతి విషయంలోనూ మంచి కోణాన్ని ఎలా చూడాలో నేర్పించిన ఆమె ఎక్స్ట్రా
ఆ యాక్టివిటీస్ని కూడా మాకు నేర్పిస్తూ ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మా ఆదర్శనీయమైన కమలా మేడం కష్టాల చదువుతూ వేదికపైకి ఆహ్వానిస్తూ సారీ మేడం. ఎదుగుదలని తన లక్ష్యంగా భావించిన మా ప్రియమైన ఫణికుమార్ సార్ గారికి మ్యాథ్స్ ను కేవలం ఒక సబ్జెక్ట్ గా మరియు బ్రెయిన్ షార్ప్ గా ఉండేందుకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ను కూడా చేయిస్తూ ఆలోచించే విధానాన్ని మాలో పెంచిన సార్, చదువుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మాలో నింపిన మా ప్రియమైన ఫణికుమార్ సార్ గారికి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విషయాల్లో జీవిస్తూనే ఉంటాయి. మన మధ్య లేని భారతీ మేడం గారు, శ్రీనివాస్ గారు, వెంకటరమణ గారు, గుమస్తా గారు మరియు మన ప్రియమైన విద్యార్థులు పేపకాయల శివగణేష్, గంగిరెడ్ల చంద్రావతి, పోలారావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటి ఇవన్నీ మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకురావడానికి మా ప్రియమైన స్నేహితులందరినీ తమ అందమైన అనుభవాలను మనతో పంచుకోవాల్సిందే ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అశోక్ మాట్లాడతారు. ఉంటారు కదా అది జ్ఞాపకాలు అవి నెంబర్ వేసుకుందాం అవి చేద్దాం. సో అదంతా ఏంటంటే రీకలెక్టింగ్, అంటే కొంతమంది మధ్యలో ఆగిపోతారు, ఒకవేళ అమౌంట్ కూడా రాకపోతారు, ఇలాంటి కన్సర్న్స్ ఏమి ఉండకూడదని చెప్పి అందరినీ ఒక 23 years తర్వాత జరిగేది అందరినీ ఒక దగ్గర చూద్దాం అనేది మా ఏదైతే ఉందో అది ఈరోజు ఫుల్ఫిల్ అయిందని అనుకుంటున్నాను. అది అయిందో లేదనేది ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. ఓకే, ఇంకా నా జ్ఞాపకాల గురించి వస్తే ఫస్ట్ నేను 7th class జాయిన్ అయ్యాను. యాక్చువల్ 6th to 10th, ఈవెన్ 7th లో నేను జాయిన్ అయ్యాను. మనకి నేను ఇంత ముందు చదివే స్కూల్లో 10 members, అది కొంచెం ల్యాగ్ అయి ఉంటుంది, ఫాస్ట్ అని చెప్పేస్తాను. అక్కడ మనమే ఫస్ట్ 10 out of 10 members. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి స్కూల్లో జాయిన్ అవ్వి ఈ జనాలు ఇదంతా కొంచెం, అంటే అక్కడ ఏంటంటే గోపరపట్నం మాది ప్రాపర్. సో అక్కడ నుంచి సైకిల్ తక్కువ రావడం ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సైకిల్ తక్కువ వచ్చి మధ్యాహ్నం పెట్టిన లంచ్ చేస్తే చాలా. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ ఎప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయో అడిగేవారు కాదు, తిన్నావా లేదా, బాగా వచ్చేవాళ్ళు. అలాగా మా ఫస్ట్ యూనిట్ అయిపోయింది. మన 7th జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ యూనిట్ కమ్యూనిటీలో 0 వచ్చింది లెక్కలో. ఒక్కసారి షాక్ అనమాట. అంటే షాక్ 0 వచ్చినది కాదు, అందరూ మనం చూస్తారని. క్లాస్ అంతా ఏంటి మనం ఏం తిరిగేసింది, మనకు ఎవరో తెలియదు ఎక్కడ ఈ 0 నెక్స్ట్ నుంచి అలాగా మేబీ ఆ సార్ అన్నది అలా మైండ్ లో ఉండిపోయింది. చేత మాట అనిపించుకోకూడదని కొద్దిగా నేర్చుకోవడం జరిగింది. అలాగే 100% ఎప్పుడు రాలేదండి, 50% అయినా. అది ఒకటి వేణుగోపాల్ సార్తో ఉన్నది నాకైతే జ్ఞాపకం సార్. వేణుగోపాల్ సార్ నెక్స్ట్ 9th class వచ్చేసరికి అప్పుడు మాకు 7th వరకే మీరు టీచ్ చేసేవారు. ఈవెన్ 9th లో కూడా ఎక్కడ కనిపించిన వర్మ ఏంట్రా కర్మ అనేవారు. అది బాగా గుర్తుంచుకోండి. మన ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారు బ్యాక్ బెంచర్స్. హిందీ అంటే మనకి చిరాకు ఎందుకంటే రాకపోవడం వల్ల అనమాట. ఆ చిరాకులకి ఎంతవరకు కంటిన్యూ అయిపోయింది అనుకోండి. మనకి ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు సార్ కొంచెం మోకాళ్ళు వేసి చిన్న చేశారు. మనం ఆ మూలలు ఎక్కడో దాకా మోకాళ్ళు వేస్తామంటే సార్ పక్కన తెలుసు కదా. ఆ ఇంట్రోవర్ట్ అంటే ఇంకా ఆయన ఎందుకు రావు అందరి ముందు వేయలేవారు. అలాగా ఆ విధంగా ముందుకు తీసుకొచ్చేది గురువు. అలా ముందుకు తీసుకురావడం వల్లే ఈవెన్ హిందీలో అది కూడా తెలియదు. మనం 10th class లో 51 మార్క్స్ వచ్చేసారు. చాలా యూజ్ అయిందండి. అది హిందీ సార్ అనుభవం. మన మ్యాథ్స్ సార్ అనుభవం అనేది 8th class నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన మ్యాథ్స్ చెప్పడానికి వచ్చారనమాట. ఒక 4 రోజులు సెలవు పెట్టి మనం వచ్చాం. వస్తే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, గుండ్రంగా అన్ని తెలిసి గుండ్రంగా కనిపించేవాళ్ళు. నువ్వు రాలేదంటే అమ్మ లేపారు. చెప్తే ఒక పండు తింటే ఒకటి నాకివి, ఒకటి నువ్వు తిను అంటే ఆయన ఆ చలోక్తులు అనేవి అప్పటి నుంచే ఉన్నారన్నమాట. నువ్వు ఏదైనా తిందాం అనుకుంటే ఇంటి దగ్గర ఉండదు, అంటే నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అని చెప్పడానికి ఆయన చలోక్తులు చెప్పారు. అది ఇప్పటికే గుర్తుంది. మేబీ ఆయన గుర్తుందో లేదో కానీ
థ్యాంక్ యూ సార్. మీ ఇన్స్పిరేషన్ తర్వాత కూడా వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ క్లాస్ పెట్టి తర్వాత కూడా సార్తో చాలా విధంగా తెలుగు అంటే బాగా ఇష్టం. అందువల్ల పెద్ద తెలుగు మాస్టర్ ఏది చెప్పినా ఆ భావాలు అర్థాలు రాయించి దాని ప్రతిపదార్థాలు కానీ థ్యాంక్ యూ సార్. ఈ పీటీ మేడం గురించి ప్రతి ఒక్కరితో కూడా కమల మేడం అంటే నాకు అనుబంధం ఉంది. అది మేబీ అందరికీ తెలియకపోవచ్చు. నాకు గుర్తున్న సన్నివేశాలు చెప్తున్నాను. ఎందుకంటే మనకి వాళ్ళు చెప్పిన పరిసరాలు చెమటలు కక్కుని మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే నాకు గుర్తుండదు. ఎందుకంటే సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటివి ఎక్కువ గుర్తుంటాయి. అలా గుర్తున్నదే కమల మేడం. నేను 9th క్లాస్ 8th క్లాస్ అనుకుంటా. అప్పటి వరకు మనకి పీఈటీలో ఎవరు కూడా వెయిట్ అవి చూసి హైట్ ఇవన్నీ చెక్ చేశారు. మేడం స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. చూసారు వెయిట్ మెషిన్ ఎక్కించారు. 76 kgs ఉన్నాయి. మొత్తం మనమే ఫస్ట్ అనమాట. ఇంట్లో ఫస్ట్ వచ్చారు, ఇంట్లో ఫస్ట్ వచ్చారు. అది నాకు ఎలాంటి మేడం ఏమనలేదు దాని గురించి, నువ్వు ఇలా ఉన్నావు కానీ ఏం అనలేదు. కాకపోతే మనమే 10th వచ్చేసరికి మళ్ళీ 65 అలా రావడానికి అంటే ఏంటి అందరి దగ్గర అది ఒక విధంగా మీ నుంచి ఇన్స్పిరేషన్ మేడం. అది ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది కనిపించినప్పుడు కూడా చిన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు బాగానే. థ్యాంక్ యూ అండి. ఆ విధంగా మిగతా ఎవరైతే నాగబాబు కానీ మీరు ఎంకరేజ్ చేసేవారు. మేము ఎప్పుడు గేమ్స్ లో, ఎందుకంటే గేమ్స్ అనేసరికి లాస్ట్, అలాగే చదువు ఫస్ట్ కాదు అలా. కాకపోతే ఎవరైతే మీకు గేమ్స్ ఇంట్రెస్ట్ గా ఆడతారో మీరు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఈవెన్ షార్ట్ పుట్ లో కూడా నాగబాబు అవి అది వెళ్ళి మాకు ఆ ఇన్స్పిరేషన్ అయితే మాకు గుర్తుందండి ఇప్పటికీ. ఫనీ సార్ అయితే ఏదైనా కూడా ఒక టాపిక్ మాట్లాడాలంటే ఆయన ఫుల్ఫిల్ చేసేవారు దాన్ని. ఎంత కష్టపడైనా నీట్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇదంతా కూడా చాలా బాగుండేది. ఈవెన్ మనకి అర్థం కాని స్టేజ్ నుంచి ఓకే ఇది అర్థం చేసుకోవచ్చు అనే స్టేజ్ కి అయితే ఆయన తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సార్. చిన్న తెలుగు మాస్టర్ దగ్గర యాక్చువల్గా సార్ అంటే మీ గురించి కొన్ని వాక్యాలు రాసుకున్నారండి. వీళ్ళు కంటిన్యూ చేస్తారు. సమాజం గురించి, దేశ చరిత్ర గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాకు అద్భుతంగా బోధించి తెలుపు నలుపు చిత్రాల కాలం నుండి నేటి సాంకేతిక విప్లవం వరకు జరిగిన మార్పులను మాకు కళ్ళ కట్టినట్టు వివరించిన మన జీవిత ప్రయాణంలో వెలుగునిచ్చిన మన ప్రియమైన గురువు గారికి ప్రేమగా, గౌరవంగా, కృతజ్ఞతలు గుర్తుగా ఈ చిన్న సన్మానాన్ని సమర్పించుకుంటున్నాం. ఆప్యాయతతో మమ్మల్ని ఆశీర్వదించిన మా గురువు గారికి, మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాల్లో తీసుకువెళ్ళిన మా స్నేహితులందరికీ సహకరించిన మా గురువు గారికి చిన్న గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాం. ఈ సంప్రదాయం మేము అభినందిస్తున్నాం. మేము వీరందరికీ పాఠాలు చెప్పే సమయంలో మేము శిక్షణ చేసేవాళ్ళం. విద్యలో క్రమశిక్షణ కోసం కొన్ని శిక్షణలు ఉండేవి. విద్యార్థులు ABCD లాగా ఉండేవారు. వారు 2 సార్లు చెప్తే చేసేసేవారు పని. C వారు 5 సార్లు చెప్తే కానీ పని చేసేవారు కాదు. D వారు పాఠాలు అడిగిన ప్రశ్నలకి సమాధానం మా దగ్గరికి పంపించినటువంటి విద్య చెప్పడమే కాకుండా మానవతా విలువల్ని చురుక్కుమని దెబ్బతినేటప్పుడు కఠినంగాను అని ఆనాడు చదవచ్చు. పుత్రుడు పుట్టిన వెంటనే తండ్రికి తాత్కాలికమైన సంతోషం కలుగుతుంది. అంటే కుర్రవాళ్ళ గారు ఆడవాళ్ళ సంతానం పెద్దవాళ్ళై ఆనందం ఒక తాత్కాలిక సంపాదించుకున్నామండి, ఇంజనీర్ అయ్యామండి మేము ఈ ఉంటే అప్పుడు కలిగే ఆనందం అపరిమిత ఆనందం. బ్రహ్మానందం అనే కానీ అపరిమిత ఆనందం. ఆ ధర్మమే మమ్మల్ని రక్షించింది. మాకు దారి చూపించింది. మా ధర్మం మళ్ళీ మనం కాపాడుతుంది. ఇంకా మాసారి చూడగలమా? చూసే భాగ్యం పొందుతున్నాం. కళలో అలా అనిపిస్తూ ఉంటాం. అంతేక
మిమ్మల్ని చూసే భాగ్యం మాకు దక్కినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ మాస్టర్ గారిని మేడం చూడండి ఒకసారి. వేదములు, ఈ వేదములకి శృతులు అని కూడా పేరు. వేదములు ఎవరి చేత రచించబడలేదు, వారి యొక్క స్మరణ చేత ఏర్పడింది. ఇక్కడికి స్మృతులని శృతులు వినబడినవి కావాలి వారు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఒక విధమైన ధ్వని వారి యొక్క భావాన్ని తీసిన అందరికీ సాధ్యం. అక్కడి శాస్త్రములని, శాస్త్రము తర్వాత పురాణములు, కావ్యములు ఈ విధముగా ఏర్పడింది. వీటిలోకి వెళ్తే ఈ ప్రతి అంటే సమీపమునకు చేర్చబడేది. ఏ సమీపము అంటే భగవంతుని యొక్క సమీపమునకు తీసుకెళ్లే వారికి ఉపనిషత్తు. వాటి ప్రతి శాఖకి కూడా ఒక్కొక్క ఉపనిషత్తు. దాంట్లోంచి 108 ప్రధానం చేసుకుంటారు. వాటన్నింటిలోకి కంటే 10 మరీ ప్రధానం చేసుకున్నారు 108లోంచి కూడా. ఈ 10లోనూ కూడా 2 కూడా ప్రధానం చేసుకున్నారు. ఇది శిష్య ఆవృత్తి కోసం అని చెప్పి చేయాలి. ఏదైనా రచించేటప్పుడు కానీ, ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేయాలని మన తర్వాత వాళ్ళకు కూడా తెలియడం కోసం అని చెప్పి మన గ్రంథాల్లో కూడా కవులు కొట్టు ప్రార్థనా శ్లోకాలు. అంతేకాకుండా కవుల యొక్క రామాయణమే కాదు, భాగవతమే కాదు, వీటిలన్నింటిలోనూ కూడా మొట్టమొదటి శ్లోకం, ఆది శ్లోకం అని చెప్పి ప్రతి శ్లోకం ఉంటుంది. ఆ ఒక శ్లోకముని వివరణ చేసుకుంటే ఆ కవి ఏది చెప్పదలుచుకున్నాడు గ్రంథం అంతటిలోనూ అనేది తెలుస్తుంది. మనకి అందరికీ వచ్చినటువంటి శ్లోకం ఒకటి భగవద్గీతలోది మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత. అందులో మొదటి 4 పదాలు చూసుకోండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్రము అంటే పొలము, భూమి, శరీరము, ఆకాశము, ఇవన్నీ కూడా చాలా అర్థాలు ఉన్నాయి. వీటికి శాస్త్రములలోకి వచ్చేసరికల్లా వేదములకి 6 శాస్త్రములు ఉన్నాయి. ఈ 6 శాస్త్రములు ఉంటేనే ఆ శాస్త్రములు వేదము యొక్క అర్థాన్ని, భాష్యాన్ని వివరించడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి శాస్త్రం ముందు కూడా ఈ వేద భాష్యం చెప్పేటి వాళ్ళందరికీ కూడా కొంత భాగములు వచ్చి ఉంటాయి, తెలుసుకుని ఉంటారు. ఆ విధంగా సర్వక్షేత్రము అంటే ఇక్కడ శరీరము అని అర్థం. క్షేత్రేయాన్ని చెయ్యి, శరీరంలో ప్రతి భాగానికి ఒకటి వల్ల ప్రేరేపించబడుతుందని చెప్పి ఇవన్నీ కూడా విధంగా దాన్ని మనం భగవద్గీత పూర్తి అయ్యేసరికి రకరకాలుగా దాన్ని ప్రబోధం చేస్తాం. అంటే దొడ్డిగల్లో ఉండే ఒక పుస్తకం, మగవారం వచ్చి ఒక పుస్తకం, 2 పుస్తకాలతో 27 సంవత్సరం. 3 పుస్తకాలు సంవత్సరం మారేవి. కొత్త పుస్తకాలు కొనుక్కునేవాడు. మిగతావన్నీ పాత పుస్తకాలు దొరికేవి కానీ కొత్త పుస్తకాలు దొరికేవి. అందుచేత దేవాలయంలో యొక్క ఉండే ప్రహారీ గోడ అన్నమాట. ఈ 5 దేవుడి యొక్క ప్రహారీ. ఇందులో ఏది నష్టపోయినా దేనికి జరుగుతూ ఉంటుంది. ఇంకా మన ఇంటికి వాస్తు చూసుకుని నిర్మించుకుంటాం. అలాగే గర్భగుడి అనేది ఎంత భాగం ఉండాలి అనేది మనం తూర్పు బలం ఉండాలి అని చెప్పి చూస్తాం. దేవాలయానికి వెళ్ళే కొద్ది, దేవుడు గర్భగుడికి వెళ్ళే కొద్ది లోతు వస్తుంటుంది. ఇద్దరు 3 తప్పించి ఎక్కువ ఎవరికి లేదు. కానీ విద్యార్థులుగా ఉండేటువంటి
పిల్లలు కనీసం 1500 మంది 1000 మంది తక్కువ కాకుండా అందరూ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఏదో సమయంలో కనిపిస్తూ ఉండడం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం అనేది ఒకటి జరుగుతుంది. మనకి ఏ విధంగా తల్లిదండ్రులు లేక అనుగ్రహము దొరికి వాళ్ళు 10 మంది ఎలా కోరుకుంటున్నారు, అలాగే మీరు దృష్టి తెలిపేలా వాళ్ళు స్నానం చేయిస్తారు. స్నానం చేయించడం లగాయదు, ఏదో ఒక శ్లోకం చెప్పండి. స్నానం చేయడం మొదలు ప్రారంభం. ఎప్పుడో మనం చేసినటువంటి కర్మ, ఇది ఎప్పుడో చేసినటువంటి అదృష్టం, ఇంత కష్టం నుండి ఒక్కసారి అనుకోకుండా బయటపడ్డాను అనుకునే 4 సంవత్సరాల కల్లా పావు కొంత అలా వస్తున్నాయి. అందుకే మనకి అనేక పౌరజన్మాల నుంచి చేసినటువంటి నేను చేయకపోయినా మా తాతలు తండ్రులు చేసినటువంటి మొదటిగా నేను అభివృద్ధి పొందుతున్నాను అని చెప్పి అనుకునేటువంటి బాగా అటువంటి మన పిల్లలకి ప్రతి గురువు ప్రతి విద్యార్థి జీవితంలో ధ్రువతారే వెలిగిస్తూ వారి జ్ఞానాన్ని మా జీవనదిలా ప్రవహిస్తున్నందుకు సార్ ఒకసారి ఇలా చూడండి. అన్న ఒకసారి పట్టుకోండి. ఒకసారి పట్టుకోండి. అన్న చూడండి, ఇలా చూడండి. బాయ్. ఓకే. మేము చూసినప్పుడు ఒక మీరు చెప్పిన 2003లో 95లో నేను మంగవరం వచ్చాను. అప్పటి నుంచి 2003 దాకా ఉన్నాను. అప్పుడు అన్ని కూడా చిన్న చిన్న విత్తనాలే. మీరు అందరూ మా చేతిలో ఉన్న విత్తనాలు మహావృక్షాలయ్యాయి. నా కోరిక ఏంటంటే మేము ఏదో సాధించాలనుకున్నాం, ఏదో అందుకోవాలనుకున్నాం. అవి అందుకుంటామో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం మా రూపంలో మీరు అందుకోండి. ఎవరెస్ట్ ఎక్కాక ఎక్కిన వాడు గొప్ప కన్నా ఎక్కించిన వాడిది గొప్ప ఉంటుంది. అలాగే మీరు ఎక్కారంటే మాకు ఎంతో ఆనందం. ఎంతో మంది ఉద్యోగాలు, బంగారు వ్యాపారంగా ఎక్కిస్తున్నారు. మీరు చెయ్యండి. ఎందుకంటే నేను మంగళవారం వచ్చేప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు అనుకుంటూ సైకిల్ మీద ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. వెనకాల చెట్లు ఊళ్ళు అన్ని వెళ్ళిపోతున్నాయి అనుకున్నాను, దాంట్లో వెళ్ళిపోతున్నాను. కానీ అలాగే జీవితం అనే ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎంతో విలువైన సంబంధాలు వదులుకుంటున్నానేమో అనిపించింది. కానీ ఇప్పుడు మీరు చూసే మళ్ళీ మీరు పిలిచాక నువ్వు వచ్చేసినవన్నీ ఇప్పుడు మహా రెస్టారెంట్లు అయిపోయాయి. ఈ హోటల్స్లోకి వెళ్ళాలంటే మా అశోక్ గారి వద్ద కాఫీ డే తీసుకెళ్ళారు. ఆ కాఫీ డేలో మామూలుగా కాఫీ 5 రూపాయల కాఫీయో 10 రూపాయల కాఫీ అనుకున్నాను. వెళ్ళంగానే అలా కూర్చోబెట్టి దాని మీద బొమ్మ వేసి అన్నంగా పెట్టి 500 రూపాయలు తీసుకున్నాను. అలాగే నా పిల్లలు కూడా అంత బాగా ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు క్లాసుల్లో ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన లెక్కల మాస్టర్తో నాకు చాలా అనుభవం ఉంది. నా ఎక్స్పీరియన్స్ సార్, నేను అంటే ఇది తెలియాలి సార్ అందరికీ. ఇది అంటే నాకు ఈ అవకాశం వచ్చింది సార్. అంటే నా ఫ్రెండ్స్ అందరికీ అంటే ఇది ఎవరు అంటే అశోక్, ముఖ్యంగా స్వాతి వీళ్ళు యాక్టివ్గా ఉంటారండి. కంపల్సరీ ఏదో విశిష్ట పెట్టడం చేస్తుంటారు. కానీ ఇది ఎంతవరకు కృషి రావాలంటే కొందరు స్వాతి కానీ అశోక్ కానీ చాలా దెబ్బ కూడా తగ్గింది వాడికి. కానీ ఈ వేదికలో నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు సార్ వచ్చేసారి అంటే తెలవాలి మా కన్నబాబు అని. సార్ నేను చెప్తాను, సంచయకి కట్టించేవారు, నేను దాచుకున్నాను. చాలా మంది కట్టేవారు. ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. మా పిల్లలు డబ్బులు అడుగుతున్నారు. ఎక్కువ ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం పిల్లలకి, చాలా ఎక్కువ. మన తల్లిదండ్రులు ఎప్పుడు అంత డబ్బులు ఎవరు లేనప్పుడు కూడా ఇచ్చిన రూపాయలు సార్ దగ్గర దాచుకునేవాళ్ళు. సార్ మళ్ళీ మనకి నోట్స్ కొని తెచ్చేవారు కదా, బుక్స్ కొని తెచ్చేవారు. నేను అది ఫెయిల్ అయ్యా. ఆ రోజుల్లో డబ్బులు లేనప్పుడు, మన తల్లిదండ్రులు మన డబ్బులు ఇవ్వలేనప్పుడు కూడా ఇచ్చిన రూపాయలు కూడా సార్ దగ్గర దాచుకునేవాళ్ళు. 90 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. 50 రూపాయలు అయిన తర్వాత ఒకసారి నేను లైఫ్లో
ఫెయిల్ అయింది ఏం చెప్తున్నానంటే, మనీని నేను చాలా సంపాదించి డిసిప్లిన్ లేక ఒక టెక్నికల్ గా ఒక కంపెనీ ఒక సిఇఓగా వర్క్ చేసుకున్నాను. అంటే నేనే స్టార్ట్ చేసుకొని నేనే ఒక క్రియేట్ చేసుకొని ఒక ఎలివేటర్ కంపెనీ పెట్టి ఒక 100 లిట్ల వరకు చేసి మనీ ఎక్కువ తీసుకొని అంటే ఒక కంప్లైంట్ అటెండ్ అయ్యానంటే 10,000 చార్జ్ చేసి తీసుకొని నేను అంటే కొన్ని ఏదో కార్యక్రమాలు చేస్తాను అనుకోండి, మనీ వేస్ట్ చేశాను. ఇప్పుడు నా పిల్లలు ఎదిగేసరికి నా దగ్గర ఏదో కారు ఉంది, ఏదో ఉంది తప్ప నేను సంపాదించిన సంపాదన ఏమైంది అంటే ఏమీ లేదు. నాకు చాలా చూడగా అదే గుర్తుంది. ఆ రోజుల్లో రూపాయి దాచిన నేను సంపాదన లక్షలు ఎలా పాడు చేస్తాను అని. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏమి నేను ఎక్కడికి వెళ్ళను, ఏమి తినను, బయట కూడా ఏమి తినను. కానీ ఏంటంటే డిసిప్లిన్ లేకపోతే మనీ డిసిప్లిన్. ఆ రోజు సార్ ఏంటంటే అది మనం మైండ్లో పెట్టారు, వదిలేసాం. అంటే చాలా మ్యాథ్స్ చెప్పారు, చాలా మన రౌపర్ సార్ చాలా మనకి వాక్యాలు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ మనీ విషయంలో చాలా మనం డిసిప్లిన్ లేకపోతే మన పిల్లలకి క్వాలిటీ లాగా ఇవ్వలేము. వారికి కావలసిన అసెట్స్ భూములు ఏ ఇవ్వడం కాదు, వాళ్ళకి ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చామో వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా డెవలప్ అవుతారు. నా కొడుకు 10th క్లాస్, నేను బెటర్గా కొంచెం ఎడ్యుకేషన్ ఉండడం వల్ల 550 మార్క్స్ వచ్చాయి. అని ఇంకా బెటర్గా ఇస్తే ఇంకా బెటర్గా వెళ్ళామో నా ఆలోచన అన్నమాట. అంటే మనం డెవలప్ అయ్యి మనం ఏదైతే కోల్పోయామో మన పిల్లలకి అది ఇవ్వాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా లెక్క మాస్టర్గా మనం నేర్పించాలి. అది చాలా మంది మీరు ఎంతమంది సక్సెస్ఫుల్ అయి ఉంటే హ్యాపీ. నేను జస్ట్ కొంచెం ఫెయిల్ అయ్యాను కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకంగా యాజ్ అ ఫ్రెండ్స్గా చెప్తున్నాను. ఈ వేదిక మీద చెప్తే మీరు కంపల్సరీ ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి చెప్తేనే వింటారు, పాడైన వాళ్ళు చెప్తేనే వింటారు. అవైలబుల్ నేను బాగానే ఉన్నాను, కానీ సంపాదించినంతా కూడా పాడు చేశాను అనే ఆ ఉద్దేశంతో మీ అందరికీ చెప్తాను. ఓకే, అలాగే థ్యాంక్ యూ. వెంకటరమణ అలా చూడండి ఒకసారి. అలా చూడండి అన్న. ఒకేలా చూడండి మేడం ఒకసారి. సార్ మీరు మాట్లాడాలి, మీ మాటలు వినాలి. హిందీలో మాట్లాడితే మీరు అందరూ ఖాళీ చేసేది. ఆయన మాట్లాడమంటే వెనక నుంచి ఎలా చెయ్యి ప్రివర్ అయినా నేను మాట్లాడలేను అనేది మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, మేము వినాలి. అయితే 23 సంవత్సరాల క్రితం మీకు ఏ అనుభవం అయితే ఉన్నదో ఆ అనుభవం కూడా మీకు ఇప్పుడు మీద మాట్లాడడం అంటే నాకు అది రాదు. ఏ పనైనా చేయగలరు. ఓకే, స్మైల్. GB దాకా కాపీ చేసి చెప్తే డేటా ఎక్కించి చెప్తే నేను ఎంత కాపీ చేసుకుని వెంటనే ఎక్కించేస్తాను. నేను నిజం చెప్తున్నాను, కుటుంబాలలో ఇంటి విషయాలు గుర్తుండకూడదు. బడిలో పాఠాలు చెప్పేటప్పుడు ఇంటి విషయాలు గుర్తు రాకూడదు, ఇంటికి వస్తే బడి విషయాలు గుర్తుకు రాకూడదు. అలా ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు. నేను నిజమే కదా అనుకునేవాడిని. బడికి వస్తే ఇంటికి ఇల్లు గుర్తురాని సందర్భాలు పూర్తిగా. బడికి వస్తే ఇల్లు గుర్తురాదు, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు మాత్రం గుర్తొచ్చినటువంటి సందర్భాలు నాకు నిత్యం మా చేస్తుండేవాడు. ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏం లేదు, బడిలోని ఆ ఫలానా పిల్లాడు ఉన్నాడు కదా,
వాడు కాస్త మంచోడు కానీ తెలివైనోడు కానీ కొంచెం ట్రాక్ తప్పుతున్నట్టు కనిపిస్తూ ఉంది. నేను ఈవేళ మందలించాను, వాడు ఏమనుకుంటాడో నా గురించి. కౌన్సిలింగ్ చేశాను, నా ప్రయత్నం నేను చేశాను. కొట్టినటువంటి వాడిని కూడా ఎవరైనా సరే కొట్టేవాడిని. మీ అందరికీ కూడా జ్ఞాపకం అనుకుంటున్నాను. నాకున్న అలవాటు ఏంటంటే పిల్లల్ని ఎవరైనా సరే శిక్షిస్తే అక్కడ అహంకారపూరితంగా లేదంటే ఒక మనిషిగా, ఎదుటి విద్యార్థిని ఒక మనిషిగా గుర్తించకుండా నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు వాళ్ళని. ఒకవేళ మందలించి లేదంటే కఠినంగా శిక్షించాల్సినటువంటి పెట్టుకొని నేను ఏమైనా తప్పు చేశాను, తప్పు చేసి చెప్పు, నేను సరి చేసుకుంటాను. లేదు నీకు తప్పు చేశానని నీకు అనిపించింది అనుకో, మరోసారి ఆ తప్పు చేస్తాను. నీ మీద నాకు ప్రత్యేకంగా ఎటువంటి కోపం లేదు అని చెప్పనేసి కౌన్సిలింగ్తో జీవితకాలం అంతా ఈమెయిల్ కూడా చెప్పేశారు. నిజానికి అది నేను నిజానికి చాలా గొప్ప ఉపమానం. అది నాకు కూడా బరిలో ఉంది, కానీ ఇక్కడ వాళ్ళ నోట వినేసరికి నేను తగ్గాల్సి వస్తుంది. జన్మ సార్థకమైంది అని అనుకోవాలి అంటే సార్థకం అవ్వాలి అని మనం కోరుకుంటే ఎలా విద్యార్థులతో మెలగాలి, ఎలా వాళ్ళని సుశిక్షితులు చేయాలి. తర్వాత కాలంలో కూడా నేను అనుకుంటుంటాను, ఒక చీకటి వేళలో లేదంటే ఆరు బయట అనుకున్నప్పుడు జీవితంలో నేనేం సాధించాను అని అనుకున్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, అంటే విచారం అనేటువంటిది పిల్లల పట్ల అనుచితంగా ఉన్నానో, పిల్లల పట్ల బాధ్యత లేకుండా చాలా బాండింగ్. మొన్న కూడా నేను 31 డిసెంబర్ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాను. మీ భావాలు, మీ అనుభవాలు, మీ ఫీలింగ్స్ అవి మాత్రం నేను ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏదో చెప్పాలని కాదు. ఆ అవకాశం మీరు అందరూ అందిపుచ్చుకొని మీ కార్యక్రమం అయ్యేంత వరకు మీ మాటలు వినాలని కోరుతున్నాను. అందుకే నేను 3 బుక్లు కూడా తెచ్చుకున్నాను, చాలా డైరీ లాంటిది. ఎందుకు అంటే ఒక్కొక్కరికి మళ్ళీ నేను ఇంటికి మొహాలు చూస్తున్నప్పుడు కూడా కొంతమందిని పోలికి కట్టగలిగాను, కొంతమందినేమో పోలికి కట్టలేకపోతున్నాను. కానీ నేను స్వాతికి అలాగే ఎక్కడ కాకరకాయ పచ్చివాళ్ళ స్వాతి, సంధ్య వాళ్ళ కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టారు. మీటింగ్ వచ్చి కూడా మీటింగ్లో మాట్లాడారు. ఇక్కడ అది మిస్ అవుతానేమో అని చెప్పి నేను కూడా డైరీ తెచ్చుకున్నాను. ఆ డైరీలో మీరు అందరూ పేర్లు నమోదు చేసి ఎక్కడ విలేజ్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి నోట్ చేయండి. తర్వాత ఒక విషయం చివరికి చెప్పి ముగిస్తాను. మనం ఏ స్థాయిలో ఉన్నామో, అంటే ఉద్యోగమా, సద్యోగమా, లేదంటే వేరే వ్యవసాయమా, లేదంటే వ్యాపారమా అనేటువంటిది ప్రధానం కాదండి. పాఠశాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ ఉండడం మంచిదే, కానీ ఆ కళని ప్రతి ఒక్కరూ పరిపూర్ణం చేసుకోలేరు. దానికి కారణం ఏంటంటే మన ప్రక్క వాళ్ళని కాస్త హాయిగా బ్రతకనిస్తే, ఒక మనిషిగా మనం జీవిస్తే అంతకంటే సార్థకమైనటువంటి జన్మ ఏమీ ఉండదని నా అభిప్రాయం. మనం ఏ పురుషుడు ఉండేటువంటిది కాదు, ఆడ మగ అనేటువంటిది కూడా కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగి, ప్రతి ఒక్కరిని గౌరవించగలిగేటువంటి సంస్కారం అలవర్చుకొని జీవితాన్ని కొనసాగిస్తే అంతకంటే మించినటువంటి చదువుకి సార్థకత ఉంటుందని నేను అనుకున్నాను. ఒకవేళ సాధించవచ్చు. మన ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఎలివేషన్కి వచ్చినటువంటి వాళ్ళే కాకుండా మీ బ్యాచ్లో ప్రతి ఒక్కరిని కలుపుకునేటట్టు, ఎవరైనా వీలైతే మీ ఫ్రెండ్స్ తాలూకా పేర్లు ఇక్కడికి రాలేకపోతే వాళ్ళ పేర్లు నంబర్లు కూడా రాస్తే వాళ్ళతో కూడా ఆనాడు మీరు ఉంచిన మొక్కలని ఈనాడు మహా ఇలా చూడండి ఒకసారి. సాల్వా పట్టుకోండి. ఇలా చూడండి ఒకసారి. మేడం ఇలా చూడండి. ఒకసారి కెమెరా చూడమని చెప్పి మీరు మిడిల్కి వచ్చేయండి. ముఖ్యంగా వేదికను అలంకరించిన నాతోటి సీనియర్స్ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారములు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా
నేను జాబ్ వచ్చిన కొత్తలో ఈ పాయకరిపేట మండలం రావడం జరిగిందండి. సచివరం ఫస్ట్ నా సర్వీస్, సెకండ్ సర్వీస్ మంగవరం. ఎప్పుడు మర్చిపోలేని నిజంగా తీపి జ్ఞాపకాల స్కూల్స్ అనే చెప్పాలి. పిల్లలే కానివ్వండి, స్టూడెంట్ టీచర్సే కానివ్వండి, నిజంగా అందరూ యమా టీచర్స్, చాలా పవర్ఫుల్ టీచర్స్తోనే వర్క్ చేశాను నేను. ఇప్పటికీ కూడా సర్వీస్లో ఉన్న టీచర్స్ ఎప్పుడు నాకు వీళ్ళు ఎప్పుడు జ్ఞాపకం వస్తూనే ఉంటారు. తేజమూర్తుల వెంకటేశ్వర గారు అంటే నిజానికి కంచు లాంటి కంఠం, దొరకరా అన్నట్లుగా నిజంగా దొరకరు. నేను ఎప్పుడు వినలేదు కూడా అలాగా, అంత చక్కగా వాయిస్ ఉండేది. అలాగే మన అంతర్వేది మాస్టారు, శ్రీనివాస్ గారు, వేణు గారు. అంటే నేను ఇక్కడ కూడా మీకు టీచర్గా వచ్చిన ఎర్లీగా జాబ్ వచ్చేసింది. నాకు నచ్చిన ప్రొఫెషన్కి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక కూడా నేను మళ్ళీ చదువుకునేదాన్ని. నేను డిగ్రీ చదువుకునేదాన్ని. చదువుకుంటే తేజమూర్తుల వెంకటేశ్వర మాస్టర్, నువ్వు డిగ్రీ చదువుతావు కదా రా, నువ్వు నేను కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద చర్చించుకుందాం అనేవారు. ఓకే సార్ అనేదాన్ని. చర్చించుకునే వాళ్ళం. మాస్టరు ఒక్క సబ్జెక్టు కోసము నేను సోషల్ సబ్జెక్టు తీసుకున్న మాస్టరు చర్చించేవారు. అలా ఉండేది. చాలా చక్కగాను. నాకు అసలు జడ్పీ స్కూల్స్ కోసం అసలు తెలిసి ఉండేది కాదు. జాబ్ వచ్చిన తర్వాత సచివరంలో చేసి అక్కడ గ్రౌండ్ లేదు, అక్కడ రత్ననాథ్ మాస్టర్ అని ఉండేవారు. ఒరే నువ్వు ఎందుకురా ఇక్కడ ఉండకరా, నీకు విశాఖ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోదు కానమ్మా అంటే నేను అక్కడ గ్రౌండ్ ఉంది, మంగవరం వచ్చేసాను. వచ్చేదాన్ని. నెక్స్ట్ యోగా కూడా పిల్లలు ఎక్కువ చేసేవారు. ఇక్కడ నుంచి సెలక్షన్స్ కూడా ఎక్కువ వెళ్ళడం జరిగేది. ఎంత మోటివేషన్. ప్రాక్టీస్ ఉండమంటే ఉండేవారు, బాల్ బ్యాడ్మింటన్ ఆడేవారు, అన్ని గేమ్స్ లో కూడా పిల్లలు బాగానే పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ఆ మోటివేషన్ లేదు పిల్లల్లో. జస్ట్ ఫర్ ఎంజాయ్, లైఫ్ అంటే జస్ట్ ఫర్ ఎంజాయ్ కాదు, జర్నీ. చక్కగా హ్యాపీ జర్నీ చేసినట్లుగా ఉండాలి లైఫ్. మరి మీరంతా కూడా అలానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఉమెన్ సెక్షన్ మాత్రం అయినా సరే ఇక్కడ పిల్లలు, నాకు సత్యవరంలో ఫస్ట్ అపాయింట్మెంట్ పిల్లలు, అక్కడ పిల్లలు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చెప్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ ఉందమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అందరికీ కూడా. ఎందుకంటే ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు అంటే మా 10th క్లాస్ బ్యాచ్ పంచుకోవడం కానివ్వండి, ఏదైనా సరే మా కాలేజీ గ్రూప్ కానీ ఏదైనా మీరు కూడా ఎవ్రీ ఇయర్ చేసుకోండి. మమ్మల్ని కూడా పిలుస్తూ ఉండండి, వస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మాస్టరు మ్యామ్ ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా, మీ దగ్గర నుంచి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే మోటివేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే ఓవరాల్ డెవలప్మెంట్. ఏ ఒక్కరూ డెవలప్ అవ్వాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ చూడదు. తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు కూడా తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవ్వాలనే కోరుకుంటూ ఉంటాం. అదే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓవరాల్ డెవలప్మెంట్ కోరుకుంటుంది. అది నాకు ఈ రోజు కనిపించింది. చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నేను కూడా డెవలప్ అయ్యానమ్మా. నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత బీపీఈడి చేశాను. బీపీఈడి తర్వాత ప్రమోషన్ పొందాను. మా పిల్లలు మ్యారేజ్లు అయిపోయినాయి. అచీవ్మెంట్ అనేది అలా ఉంటూనే ఉంటుంది లైఫ్లో. అక్కడ చిన్న పిల్లడు, ఆ పిల్లడు నువ్వు చాలా చిన్నవాళ్ళు మీరు. ఇంకా లైఫ్లో చాలా ఎదగాలి. స్టార్టింగ్ లో ఉన్నారు ఇంకా మీరు. అయిపోయింది, నేను అన్ని పోగొట్టుకున్నాను అనే మాట అస్సలు అవసరం లేదు. స్టార్టింగ్ లో ఉన్నారు ఇంకా మీరు. ఇప్పటి నుంచి నిజంగా లైఫ్ ప్లాన్ కరెక్ట్ గా వేసుకుంటే, ప్రణాళిక వేసుకుంటే మీరు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పటికే అక్కడో ఉన్నారు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ మాటలు ఇప్పటికీ మాకు స్ఫూర్తిదాయకంగానే ఉన్నాయి మేడం.
చూడండి ఒకసారి అలా చూడండి కెమెరా చూడండి అన్నా సరే గడేలా చూడండి సరే గడేలా చూడండి ఒకేలా చూడండి గడేలా చూడండి నాది అప్పుడే బీఎడ్ అయింది, జస్ట్ సెప్టెంబర్లో అయింది, ఈ డిసెంబర్లో జాయిన్ అయింది. మీకు ఏ సబ్జెక్ట్ చెప్పాను కాకుండా ఫస్ట్ నాకు అప్ చెప్పింది మ్యాథ్స్ సార్. లెక్కల మ్యాథ్స్ ఏమో చెప్పాను. నేను నేర్చుకున్నది మ్యాథ్స్ సైన్స్. ఎన్ఎస్ అప్ చెప్పాను. ఎన్ఎస్ చెప్పండి సార్ అన్నారు. నాకైతే టెన్షన్ ఏమో మ్యాథ్స్ సిఎస్ నేర్చుకున్నాను. అది తర్వాత నాకు ఫస్ట్ అప్ చెప్పింది అయితే మాత్రం ఎన్ఎస్. నేను నేర్చుకున్నదేమో మ్యాథ్స్ పిఎస్ చేతిలో పెట్టి ఎన్ఎస్ 9th క్లాస్ ఎన్ఎస్ చెప్పండి అన్నారు. నాకు అప్పటికే టెన్షన్, ఏం చెప్పాలో తెలియదు. కానీ మీరు వెళ్ళి పాడపడి ఏం చెప్పారు వాళ్ళకి పిల్లలు పాట చెప్పారంటే వెళ్ళాను. ఫస్ట్ టైం నేను బీఎడ్లో నేర్చుకుని తక్కువ, కానీ మీకు చెప్పింది మాత్రం చాలా ఎక్కువ. దాని ద్వారా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను. క్లాస్లో మొదలెట్టాను. మీకు అర్థమైందని తెలియదు. క్లాస్లో ఒక 50 మంది వరకు ఉన్నారు, 56 మంది వరకు ఉన్నారు. ఏం చెప్పాలో తెలియదు. 9వ క్లాస్లో అప్పుడు ఎలా చెప్పాలో అర్థం కాదు. ఎన్ఎస్ కదా, నాకు ఎన్ఎస్ అంటే మేము ఎన్ఎస్ చెప్పమన్నారు. మొత్తం మీద ఆ రోజు ఫస్ట్ రోజు పాట కింద పాడేసి వస్తాను. అయిపోయింది, ఏదో చెప్పుకున్నాను కదా చెప్పేశాను, అయిపోయింది. ఒక 2 రోజులు చెప్పేసిన తర్వాత ఇంకా అలాగా ఒక 2 రోజులు అలవాటు అవగానే కొంచెం అనుభవం ద్వారా నేర్చుకుని చెప్పాను. తర్వాత నాకు ఆ సంవత్సరం 6th క్లాసు తెలుగు ఒకటి, మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి అవి చెప్పారు. అవి చెప్తూ 9th ఎన్ఎస్ చెప్పండి అన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు 6th క్లాస్ పిల్లల దగ్గరే కూర్చున్నారు. 3 సబ్జెక్టులు అక్కడంటే సగం 10 పీరియడ్ అక్కడ అయిపోతుంది కదా. ఆ పిల్లలందరూ ఎలా చూస్తారంటే, సార్ మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు మా దగ్గరే ఉన్నారు, మిగతా పొద్దు నుంచి మధ్య వరకు నేను కూర్చున్న 3 పీరియడ్లు నాయే కదా. అలా అయితే ఇలా చెప్తే షేర్ చేస్తున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే తర్వాత 10th క్లాస్ కూడా చెప్పడం జరిగింది. నాకు మధ్యలో మ్యాథ్స్ చెప్పడం సెలవులు వస్తే ప్రైవేట్ క్లాస్ చెప్పారు. మ్యాథ్స్ సార్ ప్రైవేట్ క్లాస్ చెప్పారు, పిఎస్ సార్ కూడా ప్రైవేట్ క్లాస్ చెప్పేసారు. ఆదివారం వచ్చి ఒక క్లాస్ చెప్పన్నారు. నన్ను కూడా పిలిచారు. వచ్చి లేట్ అవుద్ది కొంచెం క్లాస్ చూసుకున్నారు. వెళ్ళాను. ఈయన వచ్చి మ్యాథ్స్ చెప్పంటారు, ఆయన వచ్చి పిఎస్ చెప్పంటారు. ఒక ఆదివారం నాడు మ్యాథ్స్ చెప్తుంటే పిఎస్ సార్ వచ్చి పని మధ్యలో నేను టెన్షన్ పడిపోయాను. చాలా ఇబ్బంది పడి హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం నాకు తెలిసారు. నేను అన్నమాట, మంచిదే ప్రోగ్రాం మంచిదే, కాకపోతే లేట్ అయినా సరే అందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి స్టేజ్ మీద తీసుకొచ్చి ప్రోగ్రాం చేయండి, ఎవరు కూడా డిలీట్ అవ్వకుండా అందరూ కలిసి చేయండి అని చెప్పేసి అన్నాను. అది చేయడానికి 1 సంవత్సరం పెట్టింది. లేట్ అయినా సరే 1 సంవత్సరం అయినా సరే 23 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే చాలా ఆనందదాయకమైన విషయం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన వాడు చెప్పినట్టు సంజయ్ గారు చెప్పారు చూసారా, నేను మీకు వాలంటరీగా జాయిన్ అయ్యాను. ఒక 5-6 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ వచ్చేసి కట్టి వేసుకొని కావాలంటే ఆ అవసరం ఇచ్చామన్నమాట. ఇస్తుంటే ఫస్ట్ సంవత్సరం అప్పుడు యూపీ స్కూల్ పెంటకోట 8th క్లాస్ వరకు ఉండేది. ఫస్ట్ ఇయర్ 10,000 వరకు దశ, మొత్తం అన్ని కలిపి ఫీజు ద్వారా 7 ద్వారా ఒక 10,000 వరకు దశ. అలాగా ఈ సంవత్సరాల సరికి ఒకే సంవత్సరం 1,00,000 రూపాయలు జాయిన్ జరిగింది. అందరి పిల్లలకి కలిపి 1,00,000 రూపాయలు జాయిన్ జరిగింది. నాకు చాలా సంతోషం. కొంచెం హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే దాన్ని నేను కంటిన్యూ చేస్తానని అనుకున్నాను, చేస్తాను కూడా.
మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు కానీ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడండి అన్నా, ఇలా చూడండి. ఇలా చూడండి ఒకసారి. ఇటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చే ఏడాది భవాని అన్నట్లుగా చేసుకున్నట్లయితే 2 పుష్కరాల కాలం పూర్తయ్యేది. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం అనేది సాధారణమైన విషయం ఏమీ కాదు. మేము మన పాట ముందుగా కొంచెం క్షమించాలి. నేను దగ్గరలో ఉండి కూడా ఆలస్యంగా వచ్చాను. ఎందువల్లంటే చిన్న కాన్వెంట్ ఊళ్ళోనే తీసుకోవడం జరిగింది అడ్మిషన్. మా అనుభవం, మేము అక్కడికి వచ్చేటప్పటికి నాది 95-96 10th క్లాస్ జడ్ హై స్కూల్ మంగవరం. అప్పటికి నేను వచ్చేటప్పటికి డిగ్రీ అయిన వెంటనే వచ్చాను. మా అనుభూతి ఏంటంటే అప్పటికి మాకు ఏంటంటే నేను అక్కడికి వచ్చిన తర్వాతే సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అందుకే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి అంటారు, అంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. నేను అక్కడికి వచ్చిన తర్వాతే నా సోషల్ సబ్జెక్ట్ అంటే ఇదా అనే విషయం మీకు చెప్తూ నేర్చుకున్నాను. నాకు వాస్తవంగా అప్పటి వరకు కూడా ఎగ్జామ్ పర్పస్ మీద చదవడం రాయడం వచ్చేది తప్ప కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మాత్రం నాకు అప్పటి వరకు ఏమీ రాదు. మీకు చెప్తూనే మాత్రమే నేర్చుకున్నాను. ఈ రోజు సోషల్ అయినప్పటికీ పర్వాలేదు, ఈ 2 పర్వాలేదు. ఇప్పటికైతే 2 అమ్మాయిలు నా కుటుంబ నేపథ్యం కూడా చెప్పేస్తాను. 2 అమ్మాయిలు మా అర్ధాంగి గృహిణిగానే ఉంటారు. బహుశా ఇందులో చాలా మందికి నేను తెలుసు, మీ అందరూ నాకు గుర్తున్నారు. కొద్ది మంది మాత్రం గుర్తులేరు. అంటే నేను స్కూల్కి వచ్చేటప్పటికి స్కూల్ నుంచి లెఫ్ట్ అయిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. విద్యా సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కలవాలని 3 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం. ఈ మధ్యలో మా స్నేహితులు 2 చనిపోయారు. అయినా సరే కార్యక్రమం స్టార్ట్ చేయలేకపోయాం. మీరు ఇది స్టార్ట్ చేయడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ లో ఒకసారి ఫన్నీ సార్ నెంబర్ ఉంది కాబట్టి ఆయనదే, నేను అందులో ఉన్నాము. దాంట్లో మీరు ఎంత పిలిచినందుకు సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మీరందరికీ కూడా, మీ అందరికీ పేరు పేరున మా ఉపాధ్యాయ బృందం తరపున, నా తరపున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నపిల్లలు కదా కాబట్టి ఆశీస్సులు అందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు కాదు, ఆశీస్సులు అందిస్తూ మీకు కృతజ్ఞతలు చెప్పకూడదు, ఆశీస్సులు అందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు మళ్ళీ చేసుకుంటూ ఉండండి. అవుతారు. అప్పుడు ఇప్పటికే అయిపోయాం మేము. ముసలితనం అనేది కేవలం శరీరానికే, మనసుకి కాదు. అభినందనలు తెలియజేస్తూ లేట్గా వచ్చినా స్వాగతిస్తాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రావు గారికి మా ఆత్మీయ గురువైన అంటే సారు పెద్దలు మాస్టర్ ఇంటికి మేము వెళ్ళాము. పెద్దల మాస్టర్ నిన్నటి వరకు ఫేవర్తో ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు పెద్దల మాస్టర్. అయితే ఒకసారి మీరు ఆహ్వానించారు కానీ నిన్న రాత్రి జ్వరం వచ్చేసింది. రేపు కదా అనుకున్నాను నేను. వచ్చారు ఇవాళ, నేను సరిగ్గా వస్తాను అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూడాలని ఉద్దేశం కొద్దీ రావడం జరిగింది. మీరు రండి మా విజయశ్రీ గారు అయితే ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో అంతేత అది నాతో రావడానికి కారణం అంటే ఎక్కడే పడిపోతాను. సభకు నమస్కారం. నా పేరు జగన్మోహన్ రావు. మాది తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామం. నా ఎడ్యుకేషన్ అంతా కూడా అనపర్తి హై స్కూల్లో జరిగింది, గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది, జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగింది. అప్పుడు మాకు హెడ్ మాస్టర్ డి రామారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పరమ స్ట్రిక్ట్. అలాగే ఎస్విఎస్ గారు అని చెప్పేసి ఒక టీచర్ గారు, డిఎల్ఎన్ గారు అని చెప్పేసి ఒక టీచర్ గారు.
వీళ్ళ శిక్షణలోనే మేము అంత అభివృద్ధిలోకి రావడం జరిగింది. నేను ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి 66 లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, ఇప్పుడు 10th క్లాసు. ఎస్ఎస్ఎల్సిలో చివరికి నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అంటే ఒక గెజెట్ ఆఫీసర్గా నేను అక్కడ రిటైర్ అవ్వడం జరిగింది. నా సర్వీస్ అంతా కూడా ఏజెన్సీ సర్వీస్. ఈస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, పాలకొండ మొత్తం అంతా కూడా టోటల్ ఏజెన్సీ సర్వీస్లో నేను రిజైన్ చేసి చివరికి రంపచోడవరం అని చెప్పేసి అక్కడ నేను రిటైర్ అవ్వడం జరిగింది. నాకు 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిల్లో ఆఖరి అమ్మాయి తేజమూర్తుల వెంకటేశ్వరరావు గారి కోడలు. ఆ విధంగా మాకిద్దరు చెప్పిన దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకున్నది ఏంటంటే, మనలో చాలామంది ఎన్ఐఆర్ఐలు ఉండొచ్చు, దాని తర్వాత వ్యాపారస్తులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, రకరకాల అందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చిన వారు ఉండొచ్చు. ఆ టీచర్లు అందరూ కూడా క్రమశిక్షణలో మనకు చెప్పారు కాబట్టి మనందరం కూడా ఇంత అభివృద్ధిలోకి వచ్చి, అదే కాకుండా మనందరూ ఒక చోట మీటింగ్ అవ్వడం అనేది చాలా విచిత్రం. ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం బ్యాచ్ని ఈ రోజున ఒకే దాటి మీద తీసుకొచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా టీచర్లందరినీ కూడా మర్చిపోకుండా అందరికీ కూడా ఏంటి అని చేత జరిగి చాలా సంతోషం. నేను కూడా అనపర్తి హై స్కూల్లో ఎస్పీఎల్గా చేశాను. అక్కడ కూడా మొన్న 2018లో ఇదే విధంగా మేము అనపర్తిలోనే ఈ విధంగా చేయడం జరిగింది. మా మాస్టర్లు అందరూ కూడా కొంతమంది గతించారు, కొంతమంది చాలామంది నడవలేని పరిస్థితుల్లో కూడా వారిద్దరిని వాళ్ళ 4 టీచర్లు మున్మనోళ్ళు కూడా ఎత్తేసిన అందరూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఆశీస్సులు జరుగుతుంటున్నాం. టీచర్లందరికీ కూడా థ్యాంక్ యూ సార్. కొంచెం సైలెన్స్ గా ఉంటారా? సార్లు ఉన్నారు, అంతమంది సార్లు స్టేజ్ మీద పెట్టుకున్నారు. ఇంకా గవర్నమెంట్ బస్సులో అందరూ సార్లు అందరూ బెత్తం పెట్టుకుని వస్తారు, చూసుకోండి. ఓకే ఓకే. కదా పిల్లలు కూడా ముందు వరుసలో పెట్టచ్చు కదా. నంబర్ చెప్పాలండి. చెప్పాలండి డాడీదా మీరు మీరు చైత్ర ఇటు వచ్చి కూర్చోలేదు చైత్ర ఇటు వచ్చి ఫాస్ట్ వెళ్ళిపో. అన్నమాట ఈ అమ్మాయి మొహం చెప్పేసినారు. మళ్ళీ తీయండి. భయ్యా ఆ సర్వీస్ తీసుకొచ్చి కార్లో వస్తావా? హై తీస్తుంది వాళ్ళ జిల్లా పరిషత్లో చాలా సంతోష్
ఇందు ఈవినింగ్ వరకు ఏం కావాలి ఫోటో సెక్షన్ తీసే మళ్ళీ ఫోటో చెన్నైలో పొంగల్ సాంబారు అరే నాకు మన ఎవరు ప్రభవించినది అనాది జీవన వేద
నువ్వు స్టార్ట్ చేయమ్మా. తను కట్ చేస్తాను. ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందనలొసగిన ఆది ప్రణవనాదం, కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యదకనుమలలో ప్రతిధ్వనించిన విరంచి విపంచి గానం, విరించినై సరసస్వర సురచరీ గమనమౌత్సావవేద సారమిది, సరసస్వర సురచరీ గమనమౌత్సావవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, ప్రాదిశ వేణియ పైన దినకరమయూక తంత్రుల పైన, జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన, ప్రాదిశ వేణియ పైన దినకరమయూక తంత్రుల పైన, జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన, పలికెను కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగాధ్వానం, జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగాధ్వానం, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగెను సృష్టి విలాసమునే, విరించిన ఈ విరచించితిని ఈ కవనం, విపంచిన ఈ వినిపించితిని ఈ గీతం, నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం, సరసస్వర సురచరీ గమనము సామవిగీతం. థ్యాంక్ యూ. ఎవరు వస్తారు? క్లాస్ టాపర్ మాట్లాడకపోతే ఎలాగని చెప్పేసి ఒక న్యూస్ బయటకు లేదు కదా అందరికి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మొట్టమొదట మన సార్లతోనే నేను స్టార్ట్ చేస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ మన స్వాతి అట్లనే భవానీ స్టార్ట్ చేశారు. అట్లనే మనం చూడండి, మనం చూసిన దగ్గర నుంచి మన టీచర్స్ని చూస్తే తెలుగు మాస్టర్ గురించి చెప్పాలనుకుంటే తెలుగు తల్లికి వందనం అంటూ తెలుగు వెలుగులు పంచుతూ మన జీవితాల్లో తెలుగుదనం తీయదనం నింపినటువంటి తెలుగు దివ్య జ్యోతిని వెలిగించినటువంటి తేజోమేడటువంటి మన తెలుగు మాస్టర్కి వందించినటువంటి, అంటే చిన్నప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా మనకు ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మన మాతృమూర్తికి ఇప్పుడు 123 years తర్వాత కలిసాం. కానీ నేను అనుకున్నాను ఏదో కలుస్తారు, ఏదో మాట్లాడతారు అంతే, జస్ట్ ఏమి ఇంత అనుకోలేదు. చాలా చాలా గ్రాండ్గా అనమాట. ప్రతి ఒక్కరికి ఇందులో ఎవరెవరు అరేంజ్మెంట్ చేశారంటే స్వాతి
ఆల్రెడీ నాకు ఐడియా ఉంది. తర్వాత విజయ, తర్వాత హరిబాబు అని కూడా చెప్పారు. వీళ్ళకి ప్రత్యేకించి చాలా చాలా అందరి తరఫున, నా తరఫున ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళాలి. దీనికోసం నేను చాలా ఫైట్ చేసి చాలా సంవత్సరాలు ఇంట్లో వెయిట్ చేసి వెళ్ళాను. అయితే నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు. అట్లనే నాలానే కొద్దిమంది తయారు చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఆధ్యాత్మిక లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది షుగర్తో, బీపీతో, టెన్షన్తో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వ్యాపారాల్లో కావచ్చు, లేదంటే ఏదో ఒక చింతతో, ఆ చింత, బాధ, దుఃఖం నుండి అంటే ఎవరికి ఉండవని కాదు, ప్రతి మనిషికి, ఈవెన్ అది కోటీశ్వరుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరికైనా సరే లైఫ్లో ఏదో ఒక టైంలో ఆ దుఃఖం ఉంటుంది. దాని నుంచి ఎట్లా మనం బయటపడాలి, ఈజీగా మన లైఫ్ని ఎట్లా దాని నుంచి మనం సైడ్కి వస్తూ లైఫ్ లీడ్ చేయాలి అనేది మేము నేర్పించడం జరుగుతుంది. అంటే టెన్షన్ ఫ్రీ లైఫ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొట్టమొదట అంటే గాడ్లీ సర్వీస్. గాడ్ అంటే ఎవరు? మనం చెప్తూ ఉన్న గురు బ్రహ్మ, గురుదేవో, గురు మహేశ్వర. మన గురువులు మించిన దైవం లేడు అని అంటాం కదా. నిజంగానే మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే మనకి మన గురుదేవులే ముఖ్యం. అయితే గురువులందరికీ గురువు ఎవరంటే దేవాది దేవుడైనటువంటి ఆది దేవుడు. చూడండి, క్రిస్టియన్స్ వచ్చేసి యెహోవా అంటారు, ఇంకా ముస్లిమ్స్ వచ్చేసి ఏమంటారండి, అల్లా అంటారు. ఇక హిందువులు వచ్చేసి ఏమంటారు, శివలింగాన్ని పూజ చేస్తుంటారు. మనం ఏం చేస్తాం, దీపం వెలిగిస్తారు ఫస్ట్ కదా హిందువులు. ఏ పూజ చేసినా దీపం వెలిగిస్తారు. ఇంకా క్రిస్టియన్స్ ఏం చేస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు, యెహోవా వెలుగై ఉన్నాడు అంటారు. ముస్లిమ్స్ ఏం చేస్తారు, అల్లాయే నూర్ హై అంటారు. అంటే ఎవరు ఏది చెప్పినా భగవంతుడు వెలుగై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. అవునా? మరి ఆ వెలుగు ఎవరు? వాస్తవంగా గాడ్ ఈజ్ 1 అండి 10? 1 కదా. ఆ 1 ఎవరు? లైట్. లైట్ అంటే అందరూ అంగీకరిస్తారు కదా. ఇక్కడ రాముడిని క్రిస్టియన్స్ ఒప్పుకోరు. ఇక మనం చూసినట్లయితే శివుడిని ముస్లిమ్స్ ఒప్పుకోరు, మరి అల్లాను క్రిస్టియన్స్ ఒప్పుకోరు. కానీ గాడ్ ఈజ్ లైట్ అంటే ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. మరి ఆ లైట్ ఎవరు? ప్రపంచాన్ని ఒక పవర్ నడిపిస్తుంది అంటారు. మధ్యలో ఒక స్టార్ లా ఉంటుందన్నమాట. ఇక్కడ పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది, అది బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. దాని మధ్యలో ఒక చిన్న మెరుస్తున్న నక్షత్రంలో ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే బాడీని నడిపిస్తుంది అనమాట. బాడీ పంచతత్వాలతో తయారు. ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. ఈ పంచతత్వాలు ఇప్పుడు నేను ఇక్కడ శరీరం వదిలాను అనుకోండి, ఇవేమవుతాయి, శరీరం భూమి తత్వం భూమిలో కలిసిపోతుంది, నీటి తత్వం నీటిలో కలిసిపోతుంది. ఇట్లా పంచతత్వాలు ఏమవుతాయి అంటే పంచభూతాల్లో కలిసిపోతుంది. అయితే ఇక్కడ శాశ్వతమైనది ఏంటంటే ఆత్మ. ఇక్కడ ఆత్మ యొక్క శక్తి ఎక్కడి నుంచి నిండుతుందంటే గాడ్ అయినా పరమాత్మ నుంచి నిండుతుంది అనమాట. 7 శక్తులు ఏవైతే పరమాత్మలో ఉన్నాయో ఆ 7 శక్తులే మనలో ఉన్నాయి. అంటే ఆయన నుంచి మనం పవర్ నింపుకోవాలి అంటే ఆ పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే గాడ్ నుంచి జనరేట్ అవుతుంది అనమాట. చాలా స్వాతి అనగా, అశోక్ అనగా చాలా గ్యాదర్ చేశారండి. సిరిని అనగా చాలా గ్యాదర్ చేశారు. తర్వాత ఫ్రెండ్స్ కూడా, మన ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు, ఒక హైదరాబాద్లో ఒకరు, హైదరాబాద్ చెన్నైలో ఒకరు. ఆ సార్ అయితే ఫస్ట్ నుంచి నాకు చాలా ఎఫెక్షన్ ఎక్కువ. అంటే ఫర్ సపోజ్ నా మీద కొంచెం ఎఫెక్టివ్గా ఉండేవారు. అంటే ఏదైనా కొంచెం అల్లరి చేసినా, 4-5 అల్లరి చేసినా సరే, నేను అల్లరి చేసినని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే ఆయన నమ్మేవారు కాదు. ఆయన ఒకే డైలాగ్ వేశారు ఒకసారి, గాంధీ హత్య చేస్తే నేను నమ్మనని చెప్పేసి అన్నారు. అది కూడా నా ముందే అన్నారు. అప్పటి నుంచి నాకు ఏదో అనిపించింది. అంత స్ట్రిక్ట్ వెళ్ళే కదా, సార్ ముందు అలా చేయడం అలా అనిపించింది. అది లెక్కల మాస్టర్ అయితే ఇంకా 10th క్లాస్లో మాకు మెయిన్ వచ్చేసి లెక్కల మాస్టర్ మాకు మెయిన్ బ్యాక్ బోన్ గా ఉన్నారు. ఇదైతే కంపల్సరీ అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సార్ మీ కేరింగ్ అయితే చాలా, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నిజం సార్. మీరంటే ఒక్క మ్యాథ్స్ అని తీసుకోలేదు, మీ వంతుగా మీరు ఇంగ్లీష్ చెప్పారు. మీరు నెక్స్ట్ సైన్స్ మొత్తం అన్ని సార్. దీంట్లో అయితే మీకు 100% నేర్చుకున్నాను సార్. మా హిందీ సార్ ఎందుకని నాకు భయం అన్నది అయితే తెలియదు కానీ హిందీ రాకపోవడం వల్ల భయపడ్డానేమో అనుకుంటున్నానండి. అందువల్ల మా పిల్లలకి హిందీ రావాలి అని చెప్పి రాష్ట్ర వరకు రాయిపించానండి. పని సార్ అయితే అన్నిట్లోని మోటివేషన్ బాగా ఎక్కువ అండి. అన్ని కూడా మాకు ఒక బ్రదర్ లా అనమాట అండి.
నాకు అన్నగారు లేరు, ఆయనే అన్నగారు. అప్పుడు నాకు ఇంటర్ అయిపోయేంత వరకు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మాట్లాడానండి. అన్ని విషయాల్లో బాగా షేర్ చేసుకునేవారు. పెద్దలు మాస్టర్ అయితే పచ్చికొళ్ళ అనుకుంటూ చాలా బాగా మాట్లాడతారండి. ఉండాలి అని ఆ సార్ దగ్గర నేర్చుకున్నాను సార్. అదే విద్యాబుద్ధులు మా అమ్మాయికి నేర్పించానండి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి మేము నేర్పించుకున్నది అయితే డిఫరెంట్గా ఉన్నారనమాట అండి. ఆ విషయంలో చాలా సంతోషంగా ప్రౌడ్గా అనిపిస్తుందండి. మా తల్లిదండ్రులు మేము పుట్టడం, మీ ఇలాంటి టీచర్స్ దగ్గర చదువుకోవడం మేము చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం సార్. చాలా ఇంతమంది మంచి ఫ్రెండ్స్తో జీవితాన్ని చదువుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నా మీద అభిమానంతో వచ్చినందుకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఇది మామూలుగా ఈ గ్రూప్ ఫామ్ చేసి 1 year అవుతుంది. 1 year అవుతుంది కానీ ఎప్పుడు కూడా జెంట్స్ అంత త్వరగా ఫాస్ట్ ఇందులోకి వచ్చేవారు కాదు. అప్పుడు స్వాతి మేము అనుకునేవాళ్ళం, పోనీలే జెంట్స్ రాకపోయినా మన లేడీస్ అందరూ కూడా దీనికి ప్రోత్సహించి మొత్తం అందరూ చాలా ఇదిగా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. పెద్ద లెక్కల మాస్టర్ గురించి ఎలా మాట్లాడుతున్నారు, పండిస్తారు గురించి కూడా నేను అలాగే చెప్పాను. అప్పుడు మాకు 10th టైంలో ఆయన మాకు ట్యూషన్ చెప్పేవారు. ట్యూషన్ చెప్పిన తర్వాత ఆయన మాకు అంతే అలా మాట్లాడమని వచ్చాను. ఒక అబ్బాయి 2nd క్లాస్ హిమాంశు వర్మ. ఇది నా ఇంట్రడక్షన్. సార్, మీరందరూ వచ్చినందుకు మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను సంతోషి, ప్రెసెంట్ కాకినాడలో ఉంటున్నాను. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో. నాకు ఒక పాప బాబునండి. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, మా అబ్బాయి 10th చదువుతున్నాడు. ఎవరో షాక్ అవుతుంది. నేను పెళ్ళైన తర్వాత నా స్టడీస్ కంటిన్యూ చేశాను. ఏంటంటే మంగళవారంలో చదువుకోవడం నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా బెస్ట్ టీచర్స్ మాకు వచ్చారు. మంచి మోటివేషన్తో మమ్మల్ని మంచి ఒక సమాజానికి ఒక మంచి విద్యార్థుల్ని మీరు బయటకు పంపించారని నేనైతే అనుకుంటున్నాను. మేము అందరం ఉన్నప్పుడు పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎవరిని హర్ట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ అయితే నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి. ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక మంచి విషయం అయితే మేము నేర్చుకున్నాం సార్. మీరు ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు మమ్మల్ని చూసి, అదైతే నేను చెప్పగలను. మీరు అందరూ వచ్చినందుకు, ఇలా మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇంజనీరింగ్ ఏదో పెట్టింది. నేను నా పేరు కనిగిరి వెంకటేశ్వర నారాయణ, అరకులకోటలో ఉంటాను. అంటే నేను మంగళవారం హై స్కూల్కి 9th లోనే వచ్చాను. అందువల్ల ఎక్కువ మంది తెలియదు నాకు. తర్వాత డైట్ చేసి మన రిజల్ట్ డిఎస్సి ద్వారా టీచర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం నేను ఎన్ఎస్ వెంకటాపురం అంటే ఎనసవరం కాంప్లెక్స్ తిరుమలలో పనిచేస్తున్నాను. ఈ గ్యాదరింగ్ జరగడానికి మెయిన్ కారణం పచ్చిగొల్ల స్వాతి. అంటే అబ్బాయిలు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. కుటుంబ పరిస్థితులు వల్ల వాళ్ళ ఖాళీ ఉండదు. అయితే సర్టెన్ పీరియడ్ తర్వాత, సర్టెన్ టైం తర్వాత ఆడవాళ్ళు కొంచెం ఖాళీ ఉంటారు కాబట్టి అయితే ఎనీవే ఇంతకీ ఈ గ్యాదరింగ్ కారణం అయితే కనుక పచ్చిగొల్ల స్వాతి చెన్నై నుంచి ఆపరేట్ చేసింది. మాతో కూడా పని చేయించింది. అలా ఏదైనా పని మాకు అప్పచెప్పేటప్పుడు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఇద్దరు కలిసి వెళ్ళండి బాగా చేసింది. తర్వాత నేను రైట్ సైడ్కి వెళ్ళడానికి కారణం అర్కలకోటలో టీచర్స్. అంటే 8th వరకు నేను బేవరకోటలో చదువుకున్నాను. తర్వాత ఇక్కడ అర్కలకోటలో కూడా ఎక్కువ మంది టీచర్స్ ఉండడం వల్ల రైట్ సైడ్ అయితే త్వరగా స్థిరపడతామని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. తద్వారా నేను టీచర్ అవ్వగలిగాను. అయితే టీచర్ అందరి వల్ల నేను ప్రభావితం అయ్యాను. కష్టపడ్డాను వాళ్ళు ఇన్స్పైరింగ్ చేయడం వల్ల. అలాంగ్ విత్ హరిబాబు కూడా నాకు గురువుతో సమానమే కాదు. రాత్రి ఫోన్ చేసేవారు ఎంతవరకు వచ్చింది పని అని చెప్పేసి. అయితే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, అంటే ముఖ్యంగా అబ్బాయిల్లో సరిగా కొంచెం చదువుకోవడం మన అంటే ఈ బ్యాచ్ అందరికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే మా గురువుల ముందు సార్ అందరూ, అంటే మా గురువు లెక్క మాస్టర్ గారు, మా హిందీ మాస్టర్ గారు, మేడం గారు అందరూ సార్ మేము
10th క్లాస్ ఈ బ్యాచ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో సార్, లాస్ట్ ఫేర్వెల్ మీటింగ్ కదా, ఫేర్వెల్ మీటింగ్ లో ఏడ్చిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే సార్ మంగళవారం హై స్కూల్లో మనలే సార్. ఏడవని బ్యాచ్ కాదు, ఆ రోజు అందరూ ఏడవని బ్యాచ్ ఏడుస్తూనే వెళ్ళేవారు అందరూ. ఏడవని బ్యాచ్ అంటే మా బ్యాచ్ అందుకే ఆడలేదు. అప్పుడు కామెంట్ చేస్తే ఆడలేదు. మేము ఏడవలేదు అసలు. 10th ఇచ్చినప్పుడు ఏడ్చాం. సరే అందరూ హ్యాపీ కదా. ఏడవలేదు మేము. మళ్ళీ ఆడలేదు కదా ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళు 23 ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మా చెల్లి కూడా 9th 10th 9th క్లాస్ 10th క్లాస్ కూడా మగవారైనా అయ్యింది. ఎందుకంటే ఆటల్లో పాటల్లో కూడా గెలస ఎక్కువ పోటీ చేసేవారు.
ఆ మూవీ పేరు చెప్పు. సంతోష్ మైక్ తీసుకోండి మిగతా మేము చూడడం కాదు మీరు చెప్పాలి, మీరు యాక్షన్ చేయండి, మేము ఒకసారి ఆగండి మీరు. మీరు మాట్లాడుకోండి. ఇంకా విషయం చెప్పరా, వీళ్ళిద్దరు తోడలు. సినిమాలే అక్కడ నేను కూడా పుట్టున్నా. చెప్పచ్చు, అదే ఉందిరా చెప్పచ్చు. నేను వచ్చేస్తాను రా. గెస్ట్ చేయాలి. ఫ్రెండ్